అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఈనాటి దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 122వ అధ్యాయము 7వ వచనము. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో నెమ్మది అనేది లేదండి. నెమ్మది లేక పరుగులు పెట్టే జీవితం అయిపోయింది. ఎవరినైనా అడిగినా వారి జీవితంలో నెమ్మది లేక, సమాధానం లేక నలిగిపోతూ ప్రతి ఒక్కరు బాధపడుతూనే ఉంటున్నారు. ఎవరిని చూసినా చాలామంది జీవితాలు ఈ దినము వేదనతో, నెమ్మది లేని జీవితాలు కలిగి జీవిస్తున్నారు. ఈరోజు దేవుడు వాగ్దానం నీతో మాట్లాడుతుంది. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక అంటుంది. నీ జీవితంలో నెమ్మదిని దేవుడు దయచేసే దేవుడు. కానీ నువ్వు చేయవలసిన పని ఆయనను వేడుకునే వ్యక్తిగా ఉండాలి. ఆయనతో సహవాసాన్ని కలిగిన వ్యక్తిగా ఉంటే, ఆయనతో ఒక సంబంధాన్ని కలిగిన వ్యక్తిగా కనుక నువ్వు ఉండగలిగితే నీ జీవితంలో, నీ కుటుంబంలో నెమ్మదిని అనేది దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు నెమ్మది లేక ఒకవేళ బాధపడుతున్నావేమో, నా జీవితం నెమ్మది లేని జీవితం అయిపోయింది, సుఖము లేని జీవితము, సమాధానం లేని బ్రతికి అయిపోయిందని ఈరోజు బాధపడుతున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన గనక నువ్వు సహవాసం చేయగలిగితే ఆయన నీ జీవితంలో నెమ్మదినిచ్చే దేవుడై ఉన్నాడు.